ఇంతవరకు 18 చోట్ల చెరువుల్ని ఆనుకొని నిర్మించిన 43 ఎకరాల స్ట్రక్చర్స్ హైడ్రా బుల్డోజర్ల తాకిడికి గురై నేలమట్టమయ్యాయి. ఒక్క గండిపేట చెరువులోనే 15 ఎకరాల ఆక్రమణను తొలగించేసింది హైడ్రా. ఇంతవరకు జరిగిన కూల్చివేతలపై ప్రభుత్వానికి స్టేటస్ రిపోర్ట్ వచ్చేసింది. ఎన్ని అక్రమ కట్టడాలు నెలకొలాయి, వాటిని అక్రమంగా కట్టింది ఎవరు, వాటిని ఎందుకు కూల్చాల్సి వచ్చింది అనే డీటెయిల్స్ అన్ని జనం ముందుంచుతోంది హైడ్రా. ఏ ప్రాంతాల్లో ఎక్కడ చెరువులు, పార్కులు, నాలాలు ఏవి వదలకుండా ప్రతి చోట కూడా ఆక్రమణలున్నాయి. మరి హైడ్రా ఏం చేసింది, ఎక్కడెక్కడ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది అనేది ఒకసారి మనం ఈ రిపోర్ట్లో చూద్దాం. ఫస్ట్ లోటస్ పాండ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే జూన్ 27వ తారీఖున ఫస్ట్ హైడ్రా తన కార్యకలాపాలని మొదలుపెట్టింది. ఎక్కడ పార్క్ని ఆక్రమించింది. ఇది గోకుల్ నార్నే అనే వ్యక్తి కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది. ఆ పార్క్ని ఆక్రమించిన దాంట్లో 0.16 ఎకరాలని ఆక్రమించారని చెప్తున్నారు. అలాగే మనం మిగతావి కూడా రోడ్డు ఆక్రమించారు, పార్కులు ఆక్రమించారు, నాలాలు ఆక్రమించారు. ఇలా కొంచెం ప్లేసెస్ని ఆక్రమించుకుంటూ అక్కడ షెడ్లు నిర్మించారు, కాంపౌండ్ వాల్స్ నిర్మించారు, ఫెన్సింగ్ వాల్ నిర్మించారు. ఇట్లా ఏదో ఒక నిర్మాణం ఆక్రమిత ప్రదేశంలో పెట్టుకోవడం జరిగింది. వాటన్నింటినీ కూడా కంప్లీట్గా డిమాలిష్ చేసేసారు. ఇక్కడ మనకి ఒక పెద్ద నెంబర్ కనిపిస్తుంది చూడండి, 5 ఎకరాలు ఏకంగా నాలాని ఆక్రమించేశారు. ఎక్కడంటే ఫిలిం నగర్, బీజీఆర్ నగర్లో. జూలై 14వ తారీఖున హైడ్రా బుల్డోజర్ అక్కడ ల్యాండ్ అయింది. ఆ నాలా మీద ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో ఏకంగా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అక్కడ కట్టేశారు. G+1, G+3 ఇలా వాటన్నింటినీ కూడా కంప్లీట్గా నేలమట్టం చేశారు. ఆ తర్వాత చూస్తే భూదేవి హిల్స్, గాజుల రామారం, అలాగే జూబ్లీ హిల్స్, అమీర్పేట్, గాజుల రామారం వీటన్నింటినీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పరికి చెరువు, ఫుట్పాత్ ఆక్రమణ, నాలా ఆక్రమణ, ఇక్కడ చెరువు ఆక్రమణ, పార్క్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏది హైడ్రా దృష్టిని మళ్లించి పక్కకు పోవడానికి లేని విధంగా మొత్తం ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఆస్తులు అని ఉన్నాయో ఆ ఆస్తుల మీద నిర్మించిన నిర్మాణాలన్నింటి మీద కూడా ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. ఇక్కడ మనం చూడొచ్చు 3.5 ఎకరాలు చింతల్ చెరువుని ఆక్రమించారు. ఎవరు? రత్నాకరం సాయిరాజు, బీఆర్ఎస్ నేతీనా ఈ చింతల్ చెరువుని ఆక్రమించి అందులో 3.5 ఎకరాల స్థలంలో నిర్మాణాలను చేపట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ నందగిరి హిల్స్, జూబ్లీ హిల్స్, దానం నాగేందర్ ఎమ్మెల్యే, ఈయన పార్కుని ఆక్రమించి 0.18 ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేయడం జరిగింది. వీటిని కూడా కంప్లీట్గా డిమాలిష్ చేశారు. ఇక్కడ చూడండి ఏకంగా 12 ఎకరాలు. ఎవరు? ఎంఐఎంకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వీళ్ళు మహమ్మద్ ముబీన్ మహదూర్పురా, మీర్జా రెహమత్ బేగ్, ఎంఐఎం ఎమ్మెల్సీ వీళ్ళిద్దరూ కలిసి 12 ఎకరాలు భూమ్రుక్ దౌలా చెరువు ఆక్రమణ చేసి దాంట్లో 12 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని G+1, G+2, G+4 ఇలా నిర్మాణాలని చేసేశారు. వాటన్నింటిని కూడా కూల్చేశారు. ఉదయం 6 గంటలకి మొదలు పెడితే అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా పని గంటలు చూసుకోకుండా హైడ్రా సిబ్బంది ఆ నిర్మాణాలని కంప్లీట్గా 12 ఎకరాల్లో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా డిమాలిష్ చేసే పక్కకు వెళ్ళాయి. ఎర్ల చెరువు ఆక్రమణ, ఎర్రకుంట చెరువు ఆక్రమణ, ఇక్కడ ఒక ప్రభుత్వ భూమి ఆక్రమణ, గండిపేట చెరువు ఆక్రమణ, తుమ్మిడికుంట చెరువు ఆక్రమణ. వీటిలో మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా చందానగర్, ప్రగతినగర్, బాచుపల్లి, బోడుప్పల్ ఇక్కడ ఈ ఆక్రమణకు గురయ్యాయి. ఆ తరువాత గండిపేట చెరువుకు సంబంధించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 15 ఎకరాల్ని వాళ్ళు ఆక్రమించేయడమే కాకుండా దాని మీద నిర్మాణాలు చేసి వీటన్నింటి యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తెచ్చి గండిపేట చెరువులో కలిపేసిన సిచ్యువేషన్. ఇక్కడ ఎవరు కబ్జా చేశారు అంటే పల్లం ఆనంద్, పల్లం రాజు సోదరుడైన కాంగ్రెస్ లీడర్, అండ్ భాస్కర్ రావు కావేరీ సీడ్స్ అధినేత, సునీల్ రెడ్డి బీజేపీ లీడర్, అనుపమ ప్రో కబడ్డీ యజమాని, అందరూ ప్రముఖులే. వీళ్ళు నలుగురు కలిసి గండిపేట చెరువుని 8.75 ఎకరాలు ఇద్దరు, 6.5 ఎకరాలు ఇద్దరు కలిసి స్వాహా చేసేశారు. అక్కడ పెద్ద పెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మించారు. వాటికి సంబంధించిన డ్రైనేజీ వ్యర్థాలు అన్నీ కూడా గండిపేటలో కలిపేసి గండిపేట చెరువుని మొత్తం కలుషితం చేస్తారు. ఇక నిన్న మనం చూసాం ఉదయం నుంచి తుమ్మిడికుంట చెరువు ఆక్రమణ, హీరో నాగార్జున. ఈ చెరువులో 4.9 ఎకరాలు చెరువు ప్లస్ బఫర్ జోన్ కలిపి ఆ ఎన్ కన్వెన్షన్ అనేది ఉంది. ఆ తరువాత ఆయనది ఒరిజినల్గా ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం పార్కింగ్ స్పేస్ కింద ఉంచుకుని కేవలం వ్యూ కోసమని ఆ చెరువుని ఆక్రమించేసి అందులో ఎన్ కన్వెన్షన్ని నిర్మించారు. ఎలా నేలమట్టం చేశారు అనేది నిన్న ఉదయం నుంచి కూడా TV9 స్క్రీన్లో మనం చూసాం. ఈ విధంగా ఎవరు ఎంతటి పెద్దవారైనా సరే, ఆక్రమణలు ఎవరివైనా సరే అవేవి పట్టించుకోకుండా కంప్లీట్గా హైడ్రా ఎంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఈ కూల్చివేతలు అనేది చేపడుతుంది.